హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి కొంతమంది అంటున్నారు మాకు సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నాయి, బట్ వచ్చేసి వాచ్ అవర్స్ అనేది రావట్లేదు అని చెప్పేసని చాలా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు వాచ్ అవర్స్ రావట్లేదు అంటే ఏం చేయాలని కూడా అనుకుంటున్నారు. సో ఏం చేయాలి అంటే దానికి కూడా ఒక ప్లాన్గా చేసుకోవాలండి. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దానికి ఒక ప్లాన్గా చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్గా వెళ్ళాము అంటే మనం ఏమైతే టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ టార్గెట్ని ఈజీగా రీచ్ అవుతాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొంతమందికి ఏమొచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యింది, చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, బట్ వాళ్ళకి వాచ్ అవర్స్ అయితే లేవండి. వాచ్ అవర్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్లో వచ్చేసి 1 మినిట్ తర్వాత వచ్చేసి 62 సెకండ్స్ నుంచి అది వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 3 మినిట్స్ వరకు కూడా అది షార్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 3 మినిట్స్ 1 సెకండ్ నుంచి వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు వచ్చేసి ఇదివరకు 1 మినిట్ వీడియో, 2 మినిట్స్ వీడియో, 3 మినిట్స్ వీడియో అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. వాచ్ అవర్స్ ఎంతో కొంత అయితే యాడ్ అవుతూ ఉండేవి కదా. ఇప్పుడు వచ్చేసి 3 మినిట్స్ వరకు కూడా మనం చేసే వీడియోకి వచ్చేసి అది వచ్చేసి షార్ట్లోకే పోతుందండి. వాచ్ అవర్స్ అనేవి కౌంట్ చేయడం అవ్వదంట. అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రీసెంట్గా అది స్టార్ట్ చేశారు. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తే అదే కదా మరి మనం ఫాలో అవ్వాలి, దాన్ని బ్రేక్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు మనకి. సో అలాంటప్పుడు వచ్చేసి 3 మినిట్స్ వీడియో చేయాలంటే కొంతమందికి కంటెంట్ ఏమీ లేదని చెప్పేసని ఎలా డ్రాగ్ చేయాలి, దాన్ని ఎలాగా అదేంటి కంటెంట్తో అది మన వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమని వచ్చేసి కరెక్ట్గా కంటెంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని వీడియో చేసి మనం అప్లోడ్ చేయాలి. అందులో కంటెంట్ ఏమీ లేకుండా దాన్ని అలా డ్రాగ్ చేస్తూ పెట్టుకున్నాము అంటే అప్లోడ్ చేసామంటే పబ్లిక్ అనేది చూడరండి. నెక్స్ట్ ఏముంది, అసలు ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం చెప్తున్నారు, ఈ వీడియో ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఇలా పబ్లిక్ ఆలోచించుకొని చూస్తారు కదా. మరి దానికి తగినట్లు మనం కూడా కంటెంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడే వాళ్ళు చూస్తూ ఉంటారు, స్కిప్ చేయకుండా చూస్తారు అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూస్తారు. అది మర్చిపోకూడదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడాలి పబ్లిక్ అంటే మనం కరెక్ట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా మనం షూట్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, సో మన వాయిస్ అనే మనం ఇవ్వాలి, లేదనుకుంటే మనం వేరేగా మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ వాయిస్ ఇచ్చామంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నా సజెషన్ అండి. ఓకే, సో మనం ఒక మంచి కంటెంట్ తీసుకొని వీడియోని వచ్చేసి మినిమం 3 మినిట్స్ తర్వాత అంటే 4 మినిట్స్ 5 మినిట్స్ అనేది పెట్టుకునేటప్పుడు కంటెంట్ కరెక్ట్గా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ కంటెంట్తో మనం 3-4 మినిట్స్లో ఒక 2-3 వీడియోస్ చేయొచ్చు. లాంగ్ వీడియో చేసామంటే కరెక్ట్ కంటెంట్ లేదు అనుకుంటే వెంటనే స్కిప్ అయిపోతుంది. సో వాళ్ళు చూడరు ఎక్కువగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.